హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మంచిగా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. చూసారు కదా ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం. అదే స్టవ్ మీద మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను అండి. దానికి సరిపడా వాటర్ తీసుకున్నాను. అందులోని ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నానండి. అలాగే కొంచెం ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలండి. ఆలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. అందులోని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన, 1 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోవాలి. వన్ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం అజినమోటో అనేది పూర్తిగా మన ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ లెమన్, 1/2 కప్ పెరుగు, టూ టీ స్పూన్స్ ఆయిల్, వన్ టీ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మసాలా ఈ వెజిటేబుల్స్కి అంత బాగా పడుతుందండి. ఫైనల్గా మనం కొంచెం కసూరి మేతి వేసుకొని
మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ బాయిల్ అయ్యాయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ లెమన్ వేసుకోవాలండి. లెమన్ వేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్గా వస్తుంది. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా దాంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిని తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ దానిలో ఆనియన్స్ ఫ్రై చేశాక ఆయిల్ ఉందండి. అందులోనే నేను మసాలా అంతా వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇక్కడ రైస్ 70% ఉడికిపోయిందండి. ఈ రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మీద ఒక లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే 90% ఉడికిన రైస్ని ఇంకొక లేయర్గా వేసుకోవాలండి. దానిపై కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. అలాగే 3 to 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇది వేసుకోవచ్చు అండి. ఇది పూర్తిగా ఆప్షనల్. చివరిగా కొంచెం కసూరి మేతి వేసుకొని దాని మీద టిష్యూస్ పెట్టుకొని మనం ముందుగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి కొంచెం చల్లుకోవాలి. అలా వాటర్ చల్లుకోవడం వల్ల రైస్ అనేది బిరుతుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి బయటకు రాకుండా గోధుమ పిండితో దమ్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 40 minutes ఉంచుకోవాలి. ఆఫ్టర్ 40 minutes మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలండి.
చూడండి, మన యమ్మీ వెజ్ దమ్ బిర్యానీ ఈస్ రెడీ. చూసారు కదండి బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో. వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.